Hi guys, today I will tell about basics of bar bending schedule. This is the first video of my basics of bar bending schedule. This is the first topic, diameter of reinforcement of bars. మనకి బార్ అనేది 6 mm నుంచి 40 mm వరకు ఉంటుంది. ఇనిషియల్గా ఎంతైనా ఉండొచ్చు. అండ్ లెంత్ ఆఫ్ ద బార్ ఈజ్ 12 మీటర్. మనం ఏ సైడ్లోనే చూసుకున్నప్పటికీ లెంత్ ఆఫ్ ద బార్ అనేది 12 మీటర్ కంపల్సరీ ఉంటుంది. అండ్ వెయిట్ ఆఫ్ స్టీల్ బార్, స్టీల్ యొక్క వెయిట్ కనుక్కోవడానికి, అది మెజర్ చేయడానికి దెర్ ఇస్ ఏ ఫార్ములా. వెయిట్ ఆఫ్ ద స్టీల్ బార్ ఫార్ములా d²/162 into L. D means dia, and L means length. There is a sizes of dia. 6 mm, 8 mm, 10 mm, 12 mm, 16 mm, 20 mm and 25 mm. This is the measure of 1 meter. ఇక్కడ d²/162 into L ఉంది కదా. లెంత్ ఆఫ్ డయా ఈక్వల్ టు 1 మీటర్ మెజర్ చేస్తే ది యూనిట్ వెయిట్ ఆఫ్ ద స్టీల్ బార్ యొక్క kg/మీటర్ ఇవన్నీ. అండ్ దెన్ ఇక్కడ ఎగ్జాంపుల్ ఉంది, మనం చూసుకోవచ్చు. వెయిట్ ఆఫ్ స్టీల్ బార్ యొక్క 8 mm బార్ తీసుకున్నాము ఎగ్జాంపుల్గా. d²/162 into 12 meter. This is the length of the bar and d² equal to మన 8 mm తీసుకున్నాం కదా. దీని యొక్క ఫైనల్ మెజర్మెంట్ ఫైనల్ యొక్క క్యాలిక్యులేషన్ చూద్దాం. d² అంటే d ఈక్వల్ టు 8 mm కాబట్టి d² 8 mm కింద కన్వర్ట్ చేద్దాం మనం. d8²/162 into length of the bar equal to 12 meter కాబట్టి మనం 12 meter వేసుకున్నాం. దిస్ ఇస్ ద ఫైనల్ క్యాలిక్యులేషన్ ఆఫ్ 8 mm బార్ ఇంటూ 12 meter. 4.74 kg/bar వచ్చిందని మనకి. And then the next topic is hooks. How to find the hook length? This is the hook length యొక్క ఫార్ములా అండి 9D. దిస్ ఇస్ ద హుక్ లెంత్ డయాగ్రామ్ గురించి యొక్క నార్మల్గా మీకు అర్థమవుద్దని నేను డ్రా చేశాను ఇది. దిస్ ఇస్ ద హుక్ లెంత్ డయాగ్రామ్ అండి. మనం స్టెరప్ చూసుకున్నట్టయితే, రఫ్గా గీస్తున్నాను మీకు అర్థం అవ్వాలని. స్టెరప్ చూసుకున్నట్టయితే దిస్ ఇస్ ద హుక్ లెంత్ అండి. హుక్ లెంత్ ఇటు పక్క 9D ఉంటుంది మనకి, ఇటు సైడ్ 9D ఉంటుంది, మధ్యలో లెంత్ ఉంటుంది కదా, దాని యొక్క ఫార్ములా అది. ఇక్కడ కటింగ్ లెంత్ యొక్క ఫార్ములా ఉంది, చూద్దాం. హుక్ లెంత్ కటింగ్ లెంత్ ఫార్ములా L+9D+9D. దిస్ ఇస్ ద బేసిక్ అండి. అండ్ థర్డ్ టాపిక్ వచ్చేసి బెండ్స్ అండి. మన యొక్క స్టెరప్స్లో చూసుకోవచ్చు, లేదా ఫుటింగ్లో చూసుకోవచ్చు. బెండ్ లెన్స్. బెండ్ లెన్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో మనం చూద్దాము. బెండ్ లెంత్ వచ్చేసి 10D to 16D మధ్యలో ఉంటుంది. 10D అయినా ఫైండ్ చేయొచ్చు, 16D అయినా ఫైండ్ చేయొచ్చు. దాని యొక్క కటింగ్ లెంత్ వచ్చేసి L+12D+12D. ఇక్కడ టైప్స్ ఆఫ్ బెండ్స్ ఉన్నాయి, మనం చూద్దాం. టైప్స్ ఆఫ్ బెండ్స్ అండి. దిస్ ఇస్ ద 90 degrees. దాని యొక్క బెండ్ డిడక్షన్ యొక్క ఫార్ములా 12D. 90 degreesకి 12D ఉంటుంది. అలాగే 45 degreesకి 1D ఉంటుందండి. అలాగే 135 degreesకి 3D ఉంటుంది. 180 degreesకి 4D ఉంటుందండి. దిస్ ఇస్ ద బెండ్ డిడక్షన్ ఆఫ్ ఫార్ములాస్ అండి. మనం ఇక్కడ ఎగ్జాంపుల్ చూసుకుందాం. దిస్ ఇస్ ద స్టెరప్ అండి. ఇదైతే హుక్ లెంత్. మనం ప్రీవియస్గా చూసుకున్నాం కదా హుక్ లెంత్ ఎలాగ మెజర్ చేయాలో ఏంటనేది. ఇప్పుడైతే బెండ్ డిడక్షన్ కోసం మాట్లాడదాం. ఇక్కడ మనం డ్రాయింగ్లో చూసుకున్నటువంటి అయితే ఫస్ట్ ఉంది కదా 90 degrees. దిస్ ఇస్ ద 90 degrees.
90 డిగ్రీస్ మనకి ఎన్ని బెండ్స్ ఉన్నాయి? 1, 2, 3 బెండ్స్ ఉన్నాయండి. అంటే మన కటింగ్ లెంత్ ఆఫ్ స్టిరప్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు కంపల్సరీ ఇవి యూజ్ అవుతాయి. కటింగ్ లెంత్ ఆఫ్ స్టిరప్కి కంపల్సరీ బెండ్ డిరెక్షన్స్ అనేవి యూజ్ అవుతాయి. ఓకేనండి, కంపల్సరీ ఇవి గుర్తుపెట్టుకోవాలి. దిస్ ఈజ్ ద హుక్ లెంత్. హుక్ లెంత్ మనకి ఎక్కడైనా వచ్చేసేవారికి 135 డిగ్రీస్ ఉంటుందండి. ఇక్కడ మనం 135 డిగ్రీస్కి ఎంత ఉంది? 3D ఉంది, అంటే 3 ఇంటూ డయా. అలాగే 90 డిగ్రీస్ ఉంది కాబట్టి 3 టైమ్స్ బెండ్ అయింది 90 డిగ్రీస్. 3 టైమ్స్ బెండ్ అయిందండి 90 డిగ్రీస్. ఇది 1, ఇది 2, ఇది 3, ఇది 135 డిగ్రీస్. హుక్ లెంత్ యొక్క 135 డిగ్రీస్ అంటే 2 టైమ్స్ 135 డిగ్రీస్ అంటే 3 టైమ్స్ 90 డిగ్రీస్. అలా మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఇప్పుడు మీకు ఇది అర్థం కాదు, ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో అయితే కటింగ్ లెంత్ ఆఫ్ స్టిరప్స్ ఆ టాపిక్ చెప్పినప్పటికీ క్లారిటీ ఉంటుందని మీకు ఇలా మెజర్ చేస్తున్నాను.